ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. వెన్ యు వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బి బర్న్డ్, ద ఫ్లేమ్స్ విల్ నాట్ సెట్ యు ఏ బ్లేజ్. ఐజయా చాప్టర్ 43 వర్స్ 2. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో శ్రమ కలుగును, అయినను మీరు భయపడకండి, నేను లోకమును జయించి ఉన్నాను అనే లేఖన భాగము మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో శ్రమ అనేది ఉంటుంది, ఉండి తీరుతుంది అని మనము గ్రహించవచ్చు. ఈ రోజున ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో, నీ జీవితంలో శ్రమలు ఉండవు అని కాదు. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నన్ని రోజులు తప్పకుండా శ్రమను ఎదుర్కోవాలి, అందులో సందేహం ఏమాత్రం లేదు. అది ఏ విధమైన శ్రమ శోధన అయినా సరే వాటిని మనము ఫేస్ చేయాలి. అవి ఎదురైనప్పుడే మనము ఇంకా బలంగా మారతాము, విశ్వాసంలో ఎదుగుతాము, ఆశీర్వదింపబడతాము. బహుశా నీ జీవితంలో నీవు అనారోగ్య సమస్యను ఈ రోజున ఎదుర్కొంటున్నావేమో. ఆర్థికంగా చాలా బలహీనత నీకున్నదా? అప్పులు చాలా ఉన్నాయండి, వాటిని నేను ఎలా తీర్చగలను అని అనుకుంటున్నావా? నా కుటుంబము సమస్యల్లో ఉంది, నాకు సమాధానం లేదు, హృదయములో నెమ్మది లేదు. ఇలా నీ సమస్య ఏదైనా, నీవు దేని మధ్యలో నుండి నడుస్తున్నా సరే భయపడకు. ఎందుకు అంటే పరిశుద్ధ వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. అవి నిన్ను ఏమీ చేయలేవు, అవి నిన్ను ముట్టలేవు, అవి నీలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేవు, అవి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయలేవు, నిన్ను చంపలేవు. వాక్య భాగములో వ్రాయబడి ఉంది, నీవు అగ్ని మధ్యన నడుచినప్పుడు కాలిపోవు అని. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నీవు అగ్ని ప్రక్క నుండి కాదు, అగ్ని పై నుండి కాదు, క్రింద నుండి కాదు, మధ్యలో నుండే నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా నీవు కాలిపోవు. ఈ చలికాలంలో అందరూ చలిమంటలు వేసుకుంటూ ఉంటారు కదండి. చలిమంటలు వేసుకున్నప్పుడు అందరూ దాన్ని చుట్టూ కూర్చొని వారు వేడిని పొందుకుంటారు, అంతేగాని నాకు చలిబుడుతుంది కదా అని మంటల్లోనికి వెళ్ళిపోరు. కొంచెం దగ్గరికి వెళ్ళినా ఆ మంట మనల్ని కాల్చుతుంది అని తెలుసు. ఈ రోజున అనేక మంది వారి జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు, నీవు ఎదుర్కొంటున్నావు. అయితే నీవు గమనించాల్సింది ఏమిటి అంటే, నీవు కష్టము మధ్యలో నుండి వెళ్ళడం లేదు, ప్రక్కగుండానో పైనుండో క్రింద నుండో వెళ్తున్నావు అంతే. దానికే నీవు భయపడిపోతున్నావు. నీవు దాని మధ్యలో నుండి వెళ్ళాల్సి వచ్చినా నీకేం కాదు అని నువ్వు ఈ రోజున గ్రహించాలి. వాక్యము ఇంకొక సత్యము తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అగ్ని వంటి శ్రమల మధ్య గుండా వెళ్లాల్సిన పరిస్థితి, వాటిలో నుండి నడవాల్సినటువంటి పరిస్థితి తప్పక ఎదురవుతుంది. ఎదురైన క్షణంలో నా వలన కాదు అని భయపడిపోకండి, ఎందుకంటే నీవు దానిలో నుండి నడుచుకుంటూ క్షేమముగా రాగలవు. షడ్రకు మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పటికీ వారు ఎలా అయితే లోపలికి వెళ్ళారో అలానే బయటికి వచ్చారు. కొంచెం కాలిన వాసన కూడా రాలేదు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దానికి కారణం వారితో పాటు ఆ అగ్నిగుండంలో ఉన్న దేవుడు. ఈ రోజున పరిస్థితుల్లో, నీ బలహీనతల్లో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీకు వస్తున్న వ్యతిరేకతలో నీవు కాల్చబడకుండా ఉండడానికి కారణం ఏంటండి అంటే, నీతో పాటు నీవు ఆరాధిస్తున్నా, నీవు ప్రార్థిస్తున్నా నీ యేసయ్య ఉండడం వలనే. నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా, నీవు వాడుతున్న మందుల ద్వారా, నీ యొక్క అధికారం
అధికారము ద్వారా నీవు దానిని జయించలేదు. దేవుడు నీకు తోడై ఉండడం వల్లనే అది జరిగింది, జరిగి తీరుతుంది కూడా. ప్రియమైన సహోదరులారా, జ్వాలలు నిన్ను కాల్చలేవు. అవి ఏ జ్వాలలైనా, అవి నిందలైనా, అవమానాలైనా, అవహేళనలైనా, దూషణలైనా సరే అవి మిమ్ములను కాల్చవు. అగ్ని వంటి సమస్య వచ్చినా సరే దానిలో నుండి నీవు ఏ దోషము లేకుండా, ఏ నింద లేకుండా బయటికి వస్తావు తప్పితే దానిలోనే పడి ఇక నేను బయటపడలేను, ఈ నిందల నుండి తప్పించుకోలేనని మాత్రం నీవు అనుకోవద్దు. ఈ రోజున నిన్ను దేవుడు ఈ మాటల ద్వారా బలపరుస్తున్నాడు. మనుషుల మాటలు పట్టించుకోకు. వారు ఏమైనా అనొచ్చు, కానీ అవి జరగాలి అని రూల్ లేదు. మన యేసయ్య చెబుతున్నాడు నీకు ఏమీ కాదు అని. అది ఎంత పెద్ద అనారోగ్యమైనా, ఎంత బలహీనతైనా, శోధనైనా నిన్నేమి చేయలేదు అని దానికి నీవు ఫిక్స్ అయిపో. భయం లేకుండా ధైర్యంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అగ్ని జ్వాలలు మమ్మల్ని జాలవని ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రోజున ఎందరైతే వారికి ఉన్న బలహీనతలను బట్టి దిగులు చెందుతున్నారో అయ్యా, వారికి క్షేమాన్ని దయచేయండి. మీ కృపలో వారిని భద్రపరచండి. ఎటువంటి అపవాది తలంపులు వారు తలంచకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. అనారోగ్యముతో బాధపడుతూ ఆ అనారోగ్యము తగ్గక అయ్యా, అనారోగ్యము నయమవ్వక ఎందరైతే బిడ్డలు మరి తండ్రి అయ్యా మీ నుంచి దూరం అయిపోయారో అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి వారికి ఉన్న అనారోగ్యమును తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి ఎముకలలో సత్తువను, బలాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఆర్థిక సమస్యలతో కుమిలిపోతూ అయ్యా మరి తీర్చలేని ఆ రుణ భారాలతో నలిగిపోతూ ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి, వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో అయ్యా మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యొక్క వాక్యమందు భయము కలిగి, భక్తి కలిగి వారు జీవించినట్లుగా సహాయము చేయండి ప్రభా. అయా, కుటుంబాలలో క్షేమము లేక, సంతోషము లేక అయా మరి తండ్రి మనస్పర్ధలతో, విభేదాలతో ఉంటున్న కుటుంబాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మధ్య సమాధానమును, ప్రేమను మరి తండ్రి విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతూ ఎన్నో సంవత్సరాలుగా మరి తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్న, న్యాయము జరగక అయా మీ సన్నిధిలో కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు న్యాయాన్ని జరిగించండి. మీరే వారికి సరైనటువంటి న్యాయ తీర్పును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. చేతి పనులు చేసుకున్న ప్రతి బిడ్డ యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే అనాథలుగా ఉన్నారో ప్రభా, తల్లివై, తండ్రివై, సహోదరుడివై అయా వారికి మీరే అండగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. శారీరక బలాన్ని వారికి దయచేయండి ప్రభా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయండి అయ్యా. మీ చిత్తానికి లోబడే మనస్సును దయచేయండి ప్రభా. మా భారతదేశాన్ని సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, ఎటువంటి తండ్రి అయా మత కల్లోలాలు లేకుండా ప్రభా సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా దేవా అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క చేస్తున్న ఉద్యోగంలో మంచి శాలరీని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి కష్టార్జితాన్ని మీరు దీవించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా దేవా, దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, వారి పరిచర్య
ఎంతో భారభరితంగా ఉంటుండగా నా ప్రభ నీ భారము నా మీద మోపము నేను నిన్ను ఆదుకుంటానంటున్నావు తండ్రి. సహాయము చేయండి, పరిచర్యను దీవించండి, సంఘాలను విస్తరింప చేయండి అయా. విశ్వాసులను విశ్వాసంలో సన్నగిలిపోకుండా వారిని మీరు బలపరచండి ప్రభ. సువార్థికులను మీరు దీవించండి ప్రభ. అదేవిధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ప్రభ మిషనరీగా ఉంటున్నారు వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారికి కలిగిన దాన్నంతటినీ మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభ. అయా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి అయ్యా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని బలపరచమని, వారికి క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.